హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఇదిగోండి ఈ బొబ్బట్లు చేస్తున్నాను చూడండి. ఆ గ్లాస్తో 2 గ్లాసులు పచ్చిపప్పు తీసుకున్నానండి. బాగా కుక్కర్లో పెట్టి ఉడకనివ్వాలి. సేమ్ అదే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి, 2 గ్లాసులు. అదిగోండి పప్పు ఉడికాక మెదుపుకొని దానిలోనే బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద. కాసేపు ఉడకబెడితే అది ఆ పిండి బొబ్బట్లు వారం ఉన్నా ఏమవు, చక్కగా ఉంటుంది, వాసన రాదు. అదే పచ్చిగా అయితే వాసన వస్తుంది. అది ఇలాచీ పౌడర్ వేసాను, యాలక్కాయల పౌడరు కొంచెం. బాగా గట్టిపడేదాకా ఉంచుకోవాలండి, మాడకుండా దగ్గరుండి కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి దీనిలో మామూలుగా కాల్చేటప్పుడు వేస్తాను, దీనిలో కూడా వేస్తే మంచి వాసన వస్తుంది. అదిగోండి 2 కప్పులకు కదా, ఒక 2.5 కప్పులు పిండి తీసుకున్నాను. గోధుమ పిండితో చేశాను నేను, మైదా పిండి మంచిది కాదని గోధుమ పిండితో బొబ్బట్లు చేశాను. చాలా బాగా వచ్చినాయి మెత్తగా. అదిగోండి 2 కప్పులున్నర తీసుకొని కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఆయిల్, అదిగో కొంచెం సాల్ట్ వేసాను చూడండి. తర్వాత ఆయిల్ కొంచెం 5 గరిటెలు అట్లా వేసుకోవాలి. బాగా మెత్తగా రావాలి కదా, మృదువుగా, అందుకని దీనికి నూనె ఎక్కువే పట్టిద్ది. అదిగోండి 5 గరిటెలు వేసి వాటర్ వేసి కలిపి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇది అది రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. గంట తర్వాత చేసేసుకోవచ్చు. అదిగోండి నానబెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి. అది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇది నానబెట్టుకుంటే సరిపోయింది. కలిపి అదిగోండి కలిపి చక్కగా అట్లా మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం జారుగానే ఉండాలి. ఎందుకంటే మనకి బాగా సాగాలి కదా బొబ్బట్టు, అందుకని అట్లా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోకూడదు, కొంచెం ఇది లూజ్గానే కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది కొంచెం అట్లా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఒక గంట పెట్టుకుంటే సరిపోతుంది. అదిగోండి ఒక కవర్ కట్ చేసేసుకొని ఆయిల్ రాసి, అదిగోండి గోధుమ పిండి మెత్తగా ఉంది, ఎంత మృదువుగా ఉందో, నానబెట్టాం కదా చక్కగా అలా మెత్తగా ఉంది. దానిలో అలా కొంచెం చపాతీలాగా అనుకొని రౌండ్గా ఉండబెట్టుకోవాలి. అదిగోండి అట్లా ఉండబెట్టేసి దాన్ని కవర్ వేసి, అంటే చక్కగా ఏళ్ళు పడకుండా నీట్గా వస్తాయండి బొబ్బట్లు, చాలా బాగా వస్తాయి. అదిగోండి అట్లా పెట్టేసుకొని తిప్పి పెట్టుకొని ఆ కవర్ అలా పెట్టి ఇట్లా, అదిగోండి చూడండి నేను అంటున్నాను, చాలా ఈజీ అట్లా చేసుకోవటం. అదిగోండి ఏళ్ళు కూడా పడవు, పైన కవర్ పెడతాం కదా, నిన్నగా వస్తాయి. చాలా బాగా వచ్చినాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి బొబ్బట్లు రెడీ అయిపోయింది. అది కొంచెం పోయిందిలేండి, బాగా వచ్చింది. అదిగోండి కాల్చేటప్పుడు నేను నెయ్యి కూడా వేసాను కొంచెం. అదిగోండి ఇంకోటి వేసాను చూడండి, చాలా బాగా వచ్చాయి. అదిగోండి ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, కష్టం అనిపించదు. అదిగోండి నెయ్యి వేసాను. కాల్చేటప్పుడు నెయ్యితో చేసుకుంటేనే బాగుంటాయండి బొబ్బట్లు, ఆయిల్ కంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. నేను చేసిన కొలతల ప్రకారం చేసుకోండి, చాలా బాగా వస్తాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి, మెత్తగా మృదువుగా. అదిగోండి రెడీ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చూడండి ఎంత బాగా వచ్చాయో గోల్డ్ కలర్లో. ఓకేనండి.